ఈ రోజు బాబా చెప్పే జ్ఞానాన్ని ప్రాక్టికల్ లైఫ్‌లోకి తీసుకురావడానికి శక్తి లోపించింది. అందుకే ప్రాణదానం చెయ్యండి అంటున్నాడు. అంటే ఏం చేయాలి? రమణి అక్కయ్య శాంతి స్వరూపము, రమణి అక్కయ్య రుద్ర జ్ఞాన యజ్ఞంలో సహయోగి ఆత్మ అంటు. అంటే శ్రేష్టంగా ఆలోచించండి. శక్తిని నింపండి. నింపినప్పుడు ఏమైతే ఆ తరంగాలు మన నుంచి వెళ్లి వాళ్ళలో ఉన్న శక్తిని అమర్చేస్తాయి. ఇది యాక్చువల్‌గా అని చెప్పే మనసా సేవ. సో నిన్న కూడా చూపించాం మీకు సెంటర్‌లో ఒక వాయుమండలం మారితే సృష్టి మారుతుందని చెప్పి. సో ఎందుకు ఇవన్నీ తెలుసుకోవాల్సొస్తుంది? ఆధారమూర్తులు కాబట్టి. సో ఈ రోజు ఎవరైతే తమో ప్రధానతకి ఇచ్చేసారో, సో వాళ్ళని బాబానే మార్చొచ్చు కదా అనంటే, ఇక్కడ బాబా మన బుద్ధిని కంట్రోల్ చెయ్యరు. జ్ఞానం చెప్తారు, శక్తినిస్తారు. సో మౌంట్ అబుల్ ఆయన స్టేజ్ మీద అవతరించినప్పుడు శక్తిస్తారు, జ్ఞానం చెప్తారు. చెప్పిన బుద్ధిని కంట్రోల్ చేయడాయన. సో బుద్ధికి మనకు అష్టశక్తులు ఇచ్చారు కాబట్టి ఆ శక్తులు మనం వాడాలిప్పుడు. సో పరిశీలించుకోవాలి, నిర్ణయించుకోవాలి. ఇప్పుడు రమణక్కయ్య ఉంది. తన జ్ఞానం తెలుసు. సో ఇట్లాంటి మహావాక్యాలు ఇవన్నీ చదువుకొని ఇక్కడ ఇప్పుడు 73 మూల్యం చదువుకునే ఉంటది. నిన్న మొన్నొచ్చిన మనమే చదివేసుకున్నాం ఇవన్నీ. సో తను చదువుకుని ఉండే ఉంటది కదా! సో అప్పుడేం చేయాలి? ఈ మహావాక్యాన్ని ప్రాక్టికల్ లైఫ్‌లోకి తేవాలి. సో పూర్తిగా వ్యతిరేక దిశలో వెళ్ళిపోతుంది.